హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది యమహా MT-15 మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 2024 యమహా MT-15 ఐస్ ఫ్లూ వర్స్మిలియన్ కలర్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైజ్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఫస్ట్ ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. ఈ వెహికల్లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SYS ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.1 Nm టార్క్తో ఈ ఇంజిన్ లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా దీంట్లో 6 గేర్స్ అయితే ఇచ్చారు బ్రో. ట్రాన్స్మిషన్ అనమాట, గేర్లు వేసినప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. అలాగే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది కూడా మెయింటెనెన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 2 డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది అనమాట. ఫ్రంట్స్ అయినా 282mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్స్ అయినా 220mm డిస్క్ అనమాట. అలాగే ఫ్రంట్స్ అయినా 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్స్ అయినా మోనో షాక్ అనమాట. సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా పడుతున్నాయి అనే దాని గురించి నేను రైడ్ రివ్యూలో మాట్లాడతాను. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ డైమెన్షన్స్ అనమాట. ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అయితే 170mm అయితే ఉందన్నమాట. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 810mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. నేను 5'8" హైట్ అయితే ఉంటాను, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మినిమం 5.5, 5.6 ఆ హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంది బ్రో, 141 kgs వెయిట్ అనమాట. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది ఈ వెహికల్ రైడ్ చేసేటప్పుడు కాబట్టి హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అనమాట, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకు. సో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది, మ్యాట్ ఫినిషింగ్లో. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, పాస్ స్విచ్, దాని కింద హార్న్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉండిద్ది కదా, సో దాని ప్లేస్లో మనకు హార్న్ అయితే ఇచ్చారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. సో మీరు రైడ్ చేసుకుంటా వెళ్ళేటప్పుడు ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే అవుతారనమాట. జాగ్రత్తగా అయితే మీరు సిగ్నల్ లైట్స్ అయితే యూజ్ చేయండి. LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు, ప్రొజెక్టర్ లైట్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు LED టైల్ లైట్ అయితే ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉన్నాయి. మొత్తం LED లైట్స్కి అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. టైర్స్ గ్రిప్ కూడా బాగుంది బ్రో. 17 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ 2 ప్లస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. సో కొద్దిగా వైడ్ టైర్ అనమాట బ్యాక్ సైడ్. టైర్స్ గ్రిప్ అయితే ఖచ్చితంగా ఈ వెహికల్లో బాగుండిద్ది. అది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, అలాగే స్పీడోమీటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, టాకోమీటర్ ఉంది. ఇక్కడ ABS ఇండికేటర్ అయితే ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఈ వెహికల్లో ఉంది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్తో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉందన్నమాట. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే 130+ అయితే ఈజీగా వెళ్ళగలదన్నమాట. ఇంకా అది రైడ్ చేసే పర్సన్ని బట్టి ఉండిద్ది. ఇక్కడ ఈ వెహికల్ మీద ఒక 150 kgs వెయిట్ ఉన్న పర్సన్ నడుపుతున్నాడు అనుకోండి, కొద్దిగా స్పీడ్ అయితే తగ్గిద్ది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. 140, 150 కూడా కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బట్ నేనైతే 130 కిలోమీటర్స్ అయితే ఈజీగా వెళ్ళగలదని చెప్తాను. మైలేజ్ కూడా 40, 45 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ రైడింగ్ పర్సన్ అనమాట. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మాత్రం మీకు 40 వస్తుంది. సో ఎకానమీలో రైడ్ చేస్తే 45 దాకా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,14,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉందన్నమాట. 2024 వేరియంట్. ఒక 2,000 రూపీస్ అయితే ప్రైస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ మన ఛానల్ నేమ్ చెప్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. తెనాలి విజయవాడలో ఎవరైనా వెహికల్స్ పర్చేస్ చేస్తుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే పెట్టేస్తాను, వాళ్ళకి డైరెక్ట్గా మీరు కాల్ చేసి డిస్కౌంట్ అయితే అడగచ్చు. ఒకవేళ EMIలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే 40,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు రైడ్ చేద్దాం. మిగతావన్నీ గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. 2024లో తయారు చేసిన యమహా MT-15 ఐస్ ఫ్లూ వర్స్మిలియన్ కలర్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్ కంఫర్ట్ బ్రో. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కానీ సీట్ కంఫర్ట్ కానీ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చినాయి. 810mm సీట్ హైటు, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. ఎందుకంటే నేను 5'8" హైట్ అయితే ఉంటాను కాబట్టి. కనీసం 5.5, 5.6 హైట్ ఉంటే మాత్రం ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. వెయిట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట, 141 kgs వెయిట్ అనమాట. లైట్ వెయిట్ అయితే అనిపించింది నాకు, అంత వెయిట్ కూడా ఏమీ అనిపించదు మీరు రైడ్ చేసేటప్పుడు.
ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. 4 valves లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 18.4 PS పవర్, 14.1 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది కాబట్టి ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ అయితే వేసా. ఇనిషియల్గా పికప్ అయితే బాగుంది. అసలు ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది బ్రో. SOS ఇంజిన్ అయినప్పటికీ మీకు ఇంజన్ రిఫైన్మెంట్ అయితే ఎంత స్మూత్గా ఉందో ఒకసారి మీరు రైడ్ చేస్తేనే అర్థమవుతుంది అనమాట. బట్టి స్మూత్గా అయితే ఉంది ఇంజిన్ అయితే. వైబ్రేషన్స్ అయితే ఏం లేవు. అలాగే మీకు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా చాలా పెద్దగా అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్, డే టైమ్ విజిబిలిటీ కన్సోల్ది బాగుంది. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా కాంపాక్ట్ అయితే ఉంది ఈ వెహికల్ కూడా. క్లచ్ అయితే మాత్రం ఇందాక FZS అయితే రైడ్ చేశాను, దాంతో కంపేర్ చేస్తే ఇంకా లైట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు అసలు ఎంత బటరీ స్మూత్ ఉందంటే. ఇది కూడా ఒకసారి మీరు రైడ్ చేసేటప్పుడు చెక్ చేసేసుకోండి. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ నాకైతే ప్రాబ్లం అయితే ఏమీ రాలేదన్నమాట. ఇప్పుడు దాకా చాలా దూరం అయితే రైడ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్సే, బట్ డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఒకసారి బ్రేక్స్ అయితే చెక్ చేద్దాం. అసలు ఎక్సలెంట్గా పడుతున్నాయి బ్రో. ఇంకొకసారి చెక్ చేద్దామా. ఇప్పుడు దగ్గరగా నేను ఒక 60 స్పీడ్లో అయితే ఉంటాను. నేను ఫ్రంట్ బ్రేకే యూజ్ చేశాను అనమాట, బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే యూజ్ చేయలేదు. సో బ్రేక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ అయిన సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. అలాగే మీకు ఇందులో డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు బ్రో. సో డెల్టా బాక్స్ చాసిస్ అలాగే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల మీకు 3 digits వెళ్ళేటప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది అనమాట. ఆబ్వియస్లీ ఇందులో 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ కూడా బాగుండిద్ది. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ అనమాట. సో టైర్స్ గ్రిప్ కూడా బాగానే ఉంది. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. $170mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆఫ్ రోడ్కి కూడా నేను ఇప్పుడు వెళ్తాను. సో అక్కడ మీరు చెక్ చేద్దరు కానీ. సో మంచి మైలేజ్ అయితే వస్తుంది. దగ్గరగా మీరు 40-45 kilometers దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొంచెం పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఎవరైనా స్పీడ్గానే వెళ్తారనమాట. అంత స్పీడ్ వెళ్తే మైలేజ్ వస్తుందా అంటే ఒక 40 ఎక్స్పెక్ట్ చేయండి. కొంచెం 60 స్పీడ్తో వెళ్తే మాత్రం ఇంకొక 5-6 kilometers ఎక్స్ట్రా అయితే వస్తుంది అనమాట. స్లోగా జాగ్రత్తగా రైడ్ చేసుకుంటే మీకు ఏ వెహికల్ అయినా సరే మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. టాప్ స్పీడ్ అయితే 130 దాకా అయితే వెళ్ళగలదు బ్రో నాకు తెలిసినంత వరకు. ఇంకా వెయిట్ని బట్టి అనమాట. నేనైతే 70 kgs వెయిట్ అయితే ఉంటాను కాబట్టి ఒక 130 దాకా అయితే వెళ్ళొచ్చు. 50-60 kgs వెయిట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని నడిపితే ఇంకొక 10 kilometers ఎక్స్ట్రానే స్పీడ్ వెళ్ళొచ్చు. కాబట్టి ఓవరాల్గా మీరు 130 అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. 2,14,000 రూపీస్ ఉందంట ఎగ్జాక్ట్ ఆన్రోడ్ ప్రైస్ అయితే. ఒక 2,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారు. తెనాలి కానీ విజయవాడలో కానీ ఈ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే ఒక 2,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే వస్తుంది. మన ఛానల్ నేమ్ చెప్పండి, మీకు మంచి డిస్కౌంట్ అయితే షోరూమ్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ అయితే చేద్దాము. 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి అది కూడా చెక్ చేయకపోతే ఎట్లా. ఎక్కువ దూరం అయితే నడపను. ఇది అడ్వెంచర్ వెహికల్ అయితే ఏం కాదు, మనం మంచి స్పీడ్ వెళ్ళటానికి. ఎందుకంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో లేదు కదా. సో ఇది బ్రో చిన్న ఆఫ్ రోడ్ రైడ్ అనమాట. బట్ నేను ఇందాక చాలా దూరం అయితే ఇటు రైడ్ చేశాను. కొంచెం హైట్ అయితే అనిపించవచ్చు, వెయిట్ తక్కువ ఉంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఈ వెహికల్ గురించి నేను ఎక్కువ చెప్పినా వేస్ట్. ఎందుకంటే 2,15,000 రూపీస్ లోపు ఏదైనా 150cc మంచి పవర్ అండ్ టార్క్ మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలంటే మాత్రం బెస్ట్ లుకింగ్స్లో అది Yamaha MT-15 మీకు మంచి కలర్స్లో ఈ వెహికల్ అయితే లభిస్తుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు.
ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ వెహికల్ కొనుక్కోవాలా వద్దనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 2,14,000 రూపీస్లో బెస్ట్ లుకింగ్లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ యమహా MT-15 అనమాట. సో ఇది ఓవరాల్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. యమహా MT-15 వీడియో చేసేదాకా వదలలేదన్నమాట. సో ఫైనల్గా మనం అప్లోడ్ చేసాం. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.